అబ్బబ్బబ్బబ్బా! ఎంత వేసవికాలం బయట అంతా ఎండలు మండిపోతున్నాయి. ఓ లచ్చమ్మ, ఇటు రా తొందరగా, నాకు చాలా ఉబ్బరం వేస్తుంది. కొంచెం ఏసీ అయినా పెంచవచ్చు కదా. కొంచెం ఏసీ పెంచమ్మా, బయట అంతా ఎండలు మండిపోతున్నాయి. బాగా చెమటలు పట్టేసినాయి నాకు. కొంచెం ఏసీ పెంచమ్మా. అలాగే అమ్మగారు, ఇదిగో వేశానమ్మా. అబ్బా, ఈ చీర ఎంత బాగుంది. కనీసం 10,000 ఉంటుంది. ఈసారి మా ఆయనతో ఖచ్చితంగా క్రిస్మస్కి ఈ సారీ కొనిపించుకోవాలి. అబ్బా, ఈ నగలు ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి. లేటెస్ట్ డిజైన్ అనుకుంటా. ఖచ్చితంగా నేను తెచ్చుకుంటాను ఈ సారీ మాత్రం. నిజంగా ఎంత మంచి చీరలో, చాలా లేటెస్ట్ డిజైన్స్ వచ్చాయి మార్కెట్లోకి. ఖచ్చితంగా ఈసారి మా ఆయనతో ఈ చీరలన్నీ కొనిపించుకుంటాను నేను. ప్రేమ, అమ్మా ప్రేమ. ఎవరది నన్ను పిలుస్తున్నారు? నా పేరు పెట్టి పిలుస్తున్నారు? నేనమ్మా, ఏసయ్యను. ఏసయ్యా, మీరా? ఎక్కడున్నారు? నాకు కనిపించట్లేదే. అవునమ్మా, నేనే. నాతో మాట్లాడుతున్నారా ఏసయ్యా? అవునమ్మా, ఈరోజు నేను మీ ఇంటికి భోజనానికి వద్దాం అనుకుంటున్నా. అవునా ఏసయ్యా, మా ఇంటికి వస్తారా భోజనానికా? ఎంత అదృష్టం నాది. నిజంగా వస్తారా ఏసయ్యా? అవునమ్మా. సరే ఏసయ్యా, ఖచ్చితంగా మా ఇంటికి వస్తారు కదా, నేను అన్నీ సిద్ధపరచుకుంటాను. లచ్చమ్మ, లచ్చమ్మ, అమ్మగారు చెప్పండి అమ్మగారు. నువ్వు తొందరగా మార్కెట్కి వెళ్ళి ఫిష్, చికెను, మటను, పన్నీరు, అన్ని రకాల కూరగాయలు అన్నీ తీసుకురా. ఇల్లంతా చూడు, అంతా బూజులు పట్టి ఉంది. ఆ దుమ్మంతా ఎలా ఉంది చూడు. మన ఇంటికి ఏసయ్య వస్తాడంట. అవునా అమ్మగారు, మన ఇంటికైనా అమ్మగారు? అవునమ్మా, మన ఇంటికే ఏసయ్య వస్తాడంట. నువ్వు తొందరగా మార్కెట్కి వెళ్ళి నేను చెప్పిన లిస్ట్ అంతా తీసుకురాపో. అలాగే అమ్మగారు. అలాగే అని కూర్చుంటావేంటి, తొందరగా వెళ్ళు. అలాగే అమ్మగారు, వెళ్తున్నాను అమ్మగారు. అమ్మో, ఏసయ్య మా ఇంటికి వస్తాడంట. నాకు ఎంత అదృష్టము. అన్ని వెరైటీ వంటకాలన్నీ చేసి పెడతాను ఏసయ్యకి. చికెన్ ఫ్రై చేశాను, మటన్ కర్రీ వండాను, ఇంకా బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నీ రెడీ ఉన్నాయి. ఏసయ్య రావడం మాత్రమే ఆలస్యం. అన్నీ పెట్టేస్తాను, ఇంకా వేడి వేడిగా తింటారు ఏసయ్య. ఎవరది డోర్ కొడుతున్నారు? ఏసయ్య వచ్చుంటాడు, ఇంత తొందరగా వస్తాడు అనుకోలేదే. ఎవరమ్మా నువ్వు, ఇలా వచ్చావేంటి? 3 రోజులు అవుతుంది అన్నం తినక. అన్నం పెట్టమ్మా ఏమన్నా. ఎవరమ్మా నువ్వు? నేను ఆడుకోవడానికి వచ్చిన, చాలా ఆకలిగా ఉందమ్మా. మా ఇంట్లో అన్నం లేదో ఏం లేదో, వెళ్ళమ్మా. కొంచెం రాత్రిది నిన్నడుతున్నా పర్వాలేదు, వేయండి అమ్మా. మా ఇంట్లో ఏం లేదమ్మా, ముందే నేను చాలా బిజీ. మా ఇంటికి ఏసయ్య వస్తున్నాడంట, నేను అన్నీ వండి పెట్టి సిద్ధపడి ఉన్నాను. ఇప్పుడు నువ్వు వచ్చావేంటి? వెళ్ళమ్మా. సరేనమ్మా. ఏంటో ఎవరెవరో వస్తున్నారు, ఏసయ్య మాత్రం రావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? త్వరగా వస్తే బాగుండు, వంటలన్నీ చల్లారిపోతున్నాయి. హలో, మళ్ళీ డోర్ కొడుతున్నారు ఎవరో. ఈసారి ఖచ్చితంగా ఏసయ్య వచ్చే ఉంటాడు, తప్పకుండా వచ్చి ఉంటాడు. ఎవరమ్మా నువ్వు? ఎవరెవరో వస్తున్నారేంటి మా ఇంటికి? అమ్మా. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి నీకు? అమ్మ, జరొక దుప్పటి ఇవ్వమ్మా. దుప్పటి కావాలా? మా ఇంట్లో ఏం లేవు, వెళ్ళు. లేదమ్మా, ఒక దుప్పటి ఇవ్వండి అమ్మా. మా ఇంట్లో ఏం లేవమ్మా, ముందే నేను చాలా బిజీ. మా ఇంటికి ఏసయ్య వస్తున్నాడు. ఒక పాత దుప్పటి ఉంటే చూడమ్మా, చినిపోయిందైనా సరే ఇయ్యమ్మా. నిజంగా చెప్తున్నానమ్మా, మా ఇంట్లో అవి ఏం లేవు. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి.
చాలా చలేస్తుందమ్మా. నువ్వు అమ్మ కాళ్ళ కింద తుడుచుకునే దుప్పటన్నా ఉంటాయి అమ్మా. లేదమ్మా, ఏమీ లేవు మా ఇంట్లో. ముందే ఏసయ్య వస్తున్నాడు. నీలాంటి వాళ్ళని మా ఇంట్లో చూస్తే ఆయన అడుగు కూడా పెట్టాడు. వెళ్ళమ్మా, వెళ్ళు, ఇంకో ఇల్లు చూసుకో. కచ్చి పని ఉంటాయి అమ్మా, నేను చెవులకన్నా పట్టుకుంటాను. లేవమ్మా మా ఇంట్లో, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. సరేనమ్మా. ఏంటిది, ఎవరెవరో వస్తున్నారు మా ఇంటికి. ఏసయ్య వస్తాడనుకుంటే ఎవరెవరో వస్తున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చి ఉంటారు? ఇప్పుడు ఖచ్చితంగా ఏసయ్యే వచ్చి ఉంటాడు, తప్పకుండా వచ్చి ఉంటాడు. చూస్తాను వెళ్ళి. అరే కల్పన, నువ్వేంటి ఈ టైంలో వచ్చావు? వదినే బాగున్నావా వదినే? నేనే బాగున్నాను. నిన్న సాయంత్రం నుంచి మా అమ్మ జ్వరంతో చాలా బాధపడుతుంది వదినే. మీతో కొంచెం ప్రేయర్ చేయించుకుందామని వచ్చాను వదినే. అవునా కల్పన, కానీ నాకు అస్సలు టైం లేదు. ఏసయ్య మా ఇంటికి వస్తాడంట, నాకు ప్రార్థన చేసే టైం అయితే లేదు. ఆ వంటలన్నీ చల్లారిపోతున్నాయి. నేను చాలా టెన్షన్లో ఉన్నా కల్పన, నేను ప్రార్థన చేయలేను. కొద్దిసేపు వదినే, చాలా బాధపడుతుంది జ్వరంతో. ఆమె వణికిపోతుంది వదినే. 5 నిమిషాలు కేటాయించి వదినే, ప్రార్థన చేయొద్దునే మా అమ్మ కొరకు. లేదు కల్పన, ఇప్పుడు నేను చాలా టెన్షన్లో ఉన్నా. ఏసయ్య ఎప్పుడు వస్తాడో, ఏ సమయంలో వస్తాడో అని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడైతే నేను ప్రార్థన చేయలేను. నువ్వు సాయంత్రం వరకు కొంచెం మీ అమ్మని ఇంట్లోనే, నేను సాయంత్రం ఏసయ్య వచ్చి వెళ్ళిపోయినాక వచ్చి ప్రార్థన చేస్తా. లేదు వదినే, నిన్న సాయంత్రం నుంచే చాలా ఫీవర్తో వణికిపోతుంది వదినే. కొద్దిసేపు ప్రార్థన చేయొద్దునే. లేదమ్మా, నేను ఇప్పుడు ఏం చేయలేను, ఏం అనుకోకు. నేను ఏసయ్య వస్తున్నాడంట మా ఇంటికి, నువ్వు వెళ్ళు ఇప్పుడైతే. సరే. ఏంటి మా ఇంటికి ఇలా ప్రతి ఒక్కరు ఎవరెవరో వస్తున్నారు? అబ్బా, ఇక్కడ ఏదో చర్చ్ ఉన్నట్టుందే. ఇల్లు ఎవరైనా ఉన్నారేమో చూద్దాం. పాస్టరమ్మ ఉన్నట్టుంది, బైబిల్ చదువుతున్నట్టుంది. వెళ్ళి మా అమ్మ కొరకు ప్రార్థన చేయిద్దాం. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడమ్మా. ఎవరమ్మా నువ్వు? నా పేరు కల్పన అమ్మ. నేను ఇక్కడనే ఈ పక్క చర్చి పక్కనే ఉంటానమ్మా. చెప్పమ్మా, ఏమైంది? నిన్న సాయంత్రం నుంచి మా అమ్మ జ్వరంతో చాలా బాధపడుతుందమ్మా. మా పక్కనే ఇంటి పక్కన ఉన్న ఒక విశ్వాసురాల దగ్గరికి వెళ్ళినప్పుడు తను ప్రార్థన చేస్తుందేమో అని అడిగినప్పుడు తను ప్రార్థించక వెటకారంగా మాట్లాడిందమ్మా. అయ్యో అవునమ్మా, ఏమైందమ్మా? ప్రాబ్లం ఏంది అమ్మకి? మా అమ్మకి నిన్న సాయంత్రం నుంచి ఫుల్ జ్వరంతో బాధపడుతుంది అమ్మా. సరేనమ్మా, మనం ప్రార్థన చేసుకుందాం. సరే. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమమయుడా, కృపమయుడా, దయామయుడా, అయా నీ అమూల్యమైన అపరంచి పాదములకైనా తండ్రి లెక్కలేని వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, ఎందు నిమిత్తమై ఇక్కడ ప్రార్థిస్తున్నామన్న తండ్రి, అయ్యా నీకు మాత్రమే తెలుసు నా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మరి నా తండ్రి నాయన కల్పన వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్న నా దేవానికి స్తోత్రములు ప్రభా. అయ్యా బిడ్డను ముట్టండి నాయన, జ్వరంతో బాధపడుచున్నాగా నా తండ్రి ప్రభా, సంపూర్ణ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్న నా తండ్రి నీకు స్తోత్రములు వందనాలు ప్రభా. నాయన, నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన దేవుడవయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మేము ఇక్కడ ప్రార్థిస్తున్నాగా నా తండ్రి, అక్కడ స్వస్థపరచమని ప్రార్థిస్తున్న నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా నువ్వు గొప్ప దేవుడు నా తండ్రి, అద్భుతకరుడవు, ఆలస్యకర్తవు నా తండ్రి, బలవంతుడవు, నీతిమంతుడవు, నీసూరుడవయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా మరొకసారి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరుస్తావని ప్రభా. నాయన చిన్న ప్రార్థన ప్రభా, అయ్యా నీ పాసానికి చేర్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అబ్బా, ఏసయ్య ఇంకా రాలేదు. ప్రేమ, పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇంతవరకు రాలేదేంటి ఏసయ్య?
ఇంకా వచ్చేటట్టు లేడే ఏసయ్య. సాయంత్రం అయిపోయింది, ఎప్పుడు వస్తాడో ఏంటో. ప్రేమ. ఏసయ్య, నన్నేనా ఏసయ్య? అవునమ్మా ప్రేమ. ఎక్కడున్నారు ఏసయ్య? పొద్దుగనగా చెప్పారు వస్తామని, మా ఇంటికి ఇంతవరకు రాలేదు. నేను అన్ని వెరైటీ వంటకాలన్నీ చేసి పెట్టాను, మీకోసం ఎదురు చూస్తున్నాను ఏసయ్య. ఎక్కడున్నారు మీరు? నేను మీ ఇంటికి వచ్చానమ్మా. ఏంటి ఏసయ్య, మా ఇంటికి వచ్చారా? ఎప్పుడు వచ్చారు ఏసయ్య? నాకు ఆకలేస్తుంది, అన్నం పెడతావని వస్తే అన్నం పెట్టలేవమ్మా. అవునా ఏసయ్య, మీరెప్పుడు వచ్చారు ఏసయ్య మా ఇంటికి? నాకు చలేస్తుందని దుప్పటి అడగడానికి వస్తే నాకు దుప్పటి ఇవ్వలేదమ్మా. అవునా ఏసయ్య, మీరు రాలేదు కదా ఏసయ్య మా ఇంటికి? నాకు జ్వరం వచ్చి నేను బాధగా ఉన్నప్పుడు నన్ను ఆదరించలేవమ్మా. ఏసయ్య, ఎప్పుడు వచ్చారు ఏసయ్య మా ఇంటికి మీరు? నాకు నాకు ఆకలేస్తుందని అన్నం అడగడానికి వస్తే నువ్వు నాకు అన్నం పెట్టలేదమ్మా. నాకు చలి పెడుతుందని మీ దుప్పటి అడగడానికి వస్తే దుప్పటి ఇవ్వలేదమ్మా. నా ఏసయ్య, ఎప్పుడు వచ్చారు ఏసయ్య మా ఇంటికి? అయ్యో, మా ఇంటికి వచ్చిన ఆ ముగ్గురే ఏసయ్య వాళ్ళ రూపంలో మా ఇంటికి వచ్చాడేమో. అయ్యో, ఇంత అజ్ఞానురాలిని, తెలుసుకోలేకపోయానే. నిజంగా ఏసయ్య ప్రత్యక్షంగా ఎవరి ఇంటికి రాడు, ఆయన ఎవరి ద్వారానో మనతో మాట్లాడతాడు. సేవకుల ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కానీ, ఇంకా ఎన్నో విధాలుగా మనతో మాట్లాడతాడు ఏసయ్య. కానీ నేను అది తెలుసుకోలేకపోయానే. అవసరంలో ఉన్నవారు మా ఇంటికి వచ్చినప్పుడు నేను కాదని వాళ్ళని చూడలేకపోయాను, వారు అడిగినవి ఇవ్వలేకపోయాను. ఏసయ్య వస్తాడని ఎదురు చూస్తున్నాను తప్ప అవసరతలో ఉన్నవారికి సహాయం చేయాలన్న ఆ యొక్క జ్ఞానం కూడా నాకు లేకుండా పోయిందే. అయ్యో ఏసయ్య, ఎంత పని జరిగిపోయిందయ్యా, నన్ను క్షమించు ఏసయ్య. ఇక నుంచైనా నీ బిడ్డగా నేను జీవిస్తానయ్యా, నీ ప్రేమ కలిగి జీవిస్తాను ఏసయ్య. ఎంతమంది అయితే అవసరతలో ఉన్నారో కనీసం నాకు తోచినంత వరకు మట్టుకు మాత్రం సహాయం చేస్తాను ఏసయ్య. నన్ను క్షమించేసయ్యా. ఈ క్షణం నుండి నీ బిడ్డగా నీ సాక్షిగా బ్రతికే కృప నాకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాను ఏసయ్యా. ఈ స్కిట్ చేయడానికి ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, దేవుడు మన ఇంటికి వస్తాడు. ఆయన అడిగినప్పుడే మనము ఏదైనా మనల్ని అడిగినప్పుడు నిజంగా దేవుడు మనల్ని అడిగాడా అనేసి ఎంతో సంతోషంతో ఆయనకి ఇవ్వాలని ఎంతగానో ఎదురు చూస్తాం. కానీ మన ఇంటికి ఎప్పుడు ఎవరైనా లేని వాళ్ళు కానీ, ఏదైనా అవసరం ఉండి సహాయం కోసం వచ్చే వాళ్ళని మనం తృణీకరిస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పటి నుంచైనా దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు కనీసము మన అవసరతలో ఉన్నవారికి మాకు తోచిన సహాయం చేసి యేసయ్య ప్రేమను కనపరచాలని ఈ స్కిట్ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.